అందరికీ నమస్కారం. తెలుగు హోమ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ ఎప్పట్లాగా ఫ్రై పులుసు కాకుండా టేస్టీగా వెరైటీగా చేద్దాం. ముందుగా బెండకాయలని కొంచెం పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆ తర్వాత మనం మిర్చి మీకు అంటే కారం ఎంత తింటారో అన్ని తీసుకొని వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఆ రెబ్బలు వేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత దాంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయల పేస్ట్ని అందులో వేసుకొని ముక్కలకన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నిటికీ కలిసేలాగా పట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలా కలిపేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది కాబట్టి ఆ మెంతులు తీసుకొని దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ చక్కగా కలిపేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత వీటిని అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి మనం వేసుకున్న ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు కూడా ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా మగ్గిపోతాయండి. మనం ఆల్రెడీ మగ్గిపోయిన ఈ బెండకాయలకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గి ఫ్రై బెండకాయలతో కలిసే వరకు కొంచెం ఉడికించాలి. అలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం కొన్ని ఉల్లిపాయని రెబ్బలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ రెబ్బల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోతుంది. ఇది మన అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చక్కగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.